హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసారని చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది, కొద్ది రోజులు మాత్రమే ఎక్స్పైరీస్ అన్నీ కూడా. తర్వాత ఏదైతే సెబీ న్యూ రూల్స్ ఉన్నాయో దాని తర్వాత వీక్లీ ఎక్స్పైరీస్ అన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీస్ అయిపోతాయి. సో నెక్స్ట్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా అనాలిసిస్ చేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో సండే కాబట్టి కొద్దిగా వీడియో అనేది ఎక్కువగా లెంత్ అవుతుంది. సో ప్లీజ్ పేషెన్స్తో నుండి చూడండి. అండ్ ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసినట్టయితే ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ షార్ట్గా మనం మాట్లాడుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ వచ్చేసి బేరిష్ కనిపిస్తుంది. లాస్ట్ 2 వీక్స్ ఒక క్యాండిల్స్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది, స్ట్రాంగ్లీ బెరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ థర్డ్ వీక్ ఏదైతే మార్కెట్ అంటే ప్రీవియస్ మనకి 3 వీక్స్ మనం చూసామనుకోండి, ఈ 3 వీక్స్ మనం పాస్ట్ 3 వీక్స్ చూస్తే బులిష్ ఉంది. అండ్ ఇక్కడ మనకి 2 వీక్స్ ఒక లోస్ బ్రేక్ చేసింది. ఇప్పుడు థర్డ్ వీక్ ఏదైతే మార్కెట్ ఒక ప్రీవియస్ థర్డ్ వీక్ ఉందో, సో దానిలో వచ్చేసి మనకి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అది బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నాకైతే సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ ఈ లోస్ని బ్రేక్ చేయవచ్చు. అంటే ఏదైతే మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందో ఇది కూడా బ్రేక్ చేయొచ్చు అనిపిస్తుంది. ఒకవేళ బయర్స్ ఇక్కడ నుంచి సపోర్ట్ స్ట్రాంగ్లీ తీసుకున్నారనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చింది, స్ట్రాంగ్లీ బయర్స్ అప్ సైడ్ వెళ్ళారు అండ్ ఇక్కడ ఈ పాయింట్లో రిజెక్ట్ చేయాలి. ఇక్కడ కూడా రిజెక్ట్ చేయకుండా అప్ సైడ్ వెళ్తే అప్పుడు మనం న్యూట్రల్ టు బులిష్ అవుతాం. అంటే 25,800 పైకి వెళ్తే అప్పుడు న్యూట్రల్ టు బులిష్ ఉంటాం. అండ్ ఏదైతే ఆల్ టైమ్ బ్రేక్ చేస్తే అప్పుడు స్ట్రాంగ్లీ బులిష్ అవ్వచ్చు. ఓకేనా. సో ఈ పాయింట్ అనేది రిజెక్షన్ పాయింట్. ఏదైతే పింక్ బాక్స్ కనిపిస్తుందో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనమాట. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి. సో 25,500 కానీ 600 లెవెల్ దగ్గర కానీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, సెల్ ఆన్ రైస్. అండ్ ఈ లోస్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఈ లో బ్రేక్ అయితే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ కనిపిస్తుంది నాకు స్ట్రాంగ్లీ. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఫ్రైడే రోజు 383 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుందో అప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. మీరు ప్లేలిస్ట్లో ప్రైజ్ యాక్షన్ వీడియోస్ కనుక అవి చూసుంటే ఏదైతే ఈ ప్యాటర్న్ ఉందో దీన్ని ఆన్సర్ చేయండి కమెంట్ బాక్స్లో. ఓకేనా. ఈ 3 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ వచ్చి బుల్లిష్ క్యాండిల్, తర్వాత సెకండ్ క్యాండిల్ రివర్సల్ క్యాండిల్, తర్వాత మనం చూసినట్టయితే స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్. ఈ 2 వీక్స్ ఒక లోస్ని బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో 50,500 లెవెల్. అండ్ దాని కింద మార్కెట్ కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ బ్రేక్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మార్కెట్ కొద్దిగా స్లైట్లీ ఇక్కడ నుంచి పాజ్ క్యాండిల్ అన్న వేయచ్చు, అంటే రివర్సల్ క్యాండిల్ అన్న ఫామ్ చేసి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్లో రిజెక్ట్ చేసి ఈ లోస్ అని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. సో ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేదు, ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్లో మార్కెట్ బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో. సో ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత రివర్సల్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ రిజెక్ట్ చేసింది. సో ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో అది ఫేక్ బ్రేక్అవుట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అది కన్ఫర్మేషన్ కూడా అయింది. సో ఇంకా ఫర్దర్గా కూడా బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ రావచ్చు. నెక్స్ట్ ఈ లోస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ప్రైస్ అనేది ఫాలో అవుతున్నప్పుడు స్ట్రైట్గా ఫాలో అవ్వదు, మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు స్ట్రైట్గా అప్ సైడ్ వెళ్ళదు. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తుంది, మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఈ సపోర్ట్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తూ వెళ్తుంది. మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఏం చేస్తుంది, మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఫాలో అవుతుంది అండ్ దాని తర్వాత మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది, దాని తర్వాత మళ్ళీ ఫాలో అవుతుంది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. అంటే రెసిస్టెన్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తూ వస్తుంది. ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేస్తూ వెళ్తుంది. మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు
రెసిస్టెన్స్ని టెస్ట్ చేసి వస్తుంటుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు సపోర్ట్ని టెస్ట్ చేస్తూ అప్ సైడ్ వెళ్తుంది. సో మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు మన ప్లాన్ ఏమి ఉండాలి, ఎప్పుడైనా సరే ఆప్షన్ బయింగ్ అనుకోండి, ఎప్పుడు బై చేయాలి, సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర బై చేయాలి. అండ్ మార్కెట్లో ఫాలో అవుతున్నప్పుడు ఎప్పుడు మనం పుట్ బై చేయాలి, రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం పుట్ బై చేయాలి. ఆప్షన్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే, ఫ్యూచర్స్లో అయితే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మీరు సెల్ చేయాలి. ఓకేనా, అదే మీరు ఫ్యూచర్స్లో చేస్తున్నారు అనుకోండి, బై ఎప్పుడు చేయాలి, సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర బై చేయాలి. అంటే ప్రైస్ ఒక స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి. ఇది ఒక స్ట్రక్చర్ అనేది మనకి బుల్లిష్ స్ట్రక్చర్, ఇది వచ్చేసి మనకి బేరిష్ స్ట్రక్చర్. యాజ్ ఆఫ్ నో మనకి ఏం కనిపిస్తుంది, మార్కెట్ బేరిష్ కనిపిస్తుంది కాబట్టి మనం దేన్ని ఫాలో అవ్వాలి, బేరిష్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. అంటే ప్రైస్ అనేది ఫాలో అవ్వాలి, మార్కెట్ ఒక రిట్రెస్ చేయాలి, దాని తర్వాత మార్కెట్ అనేది ఫాలో. సో ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ వీడియోస్లో నేను లాస్ట్ వీడియో అనుకుంటాం మేబీ స్ట్రక్చర్స్ గురించి చెప్పాను, ఆ వీడియో వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ గురించి చూస్తే మీకు అర్థమవుతుంది. మార్కెట్ ఒక స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఫ్రైడే రోజు కూడా మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ సేమ్ దానికన్నా ముందు రోజు మనకి ఫాలో అయింది, దాని తర్వాత మార్కెట్ జస్ట్ పుల్ బ్యాక్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసింది. సో ఇక్కడ ఈ పుల్ బ్యాక్లో ఇక్కడ సపోర్ట్స్ లెవెల్ దగ్గర బై చేసి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేస్తారో వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు. బట్ ఇక్కడ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ దగ్గర బై చేసి మార్కెట్లో అప్ సైడ్ వెళ్తా అన్నారు, ఇక్కడ మార్కెట్లో ట్రాప్ చేసి మార్కెట్ మళ్ళీ లోస్ అనేది బ్రేక్ చేసింది. ఎగ్జాంపుల్ మీరు ఫ్రైడే రోజు చార్ట్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి, సో క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇప్పుడే పెట్టేస్తాను, ఎందుకు నేనే పెడతాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ ఉన్న ఒక ప్యాటర్న్. సో ఇక్కడ మనం చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాలో అయింది అండ్ ఇక్కడ ఫాలో అయింది, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయిన తర్వాత సో మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది. సో మార్కెట్ డ్రాయింగ్ని మీద కాన్సన్ట్రేట్ చేయకండి, ప్యాటర్న్ మీద ఫామ్ చేయండి. ఇక్కడ మార్కెట్ ఈ పాయింట్లో ఫాలో అయింది, దాని తర్వాత ఈ పాయింట్లో ఫాలో అయింది, దాని తర్వాత మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి రిట్రేస్ చేసింది. మార్కెట్ ఇంత 2 days కంటిన్యూగా ఫాలో అయిన తర్వాత ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది దగ్గరికి. అంటే మార్కెట్ ప్రీవియస్ డే ఏదైతే మార్కెట్ ఉండేదో దాంట్లో 50 to 60% ఏదైతే 915 క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక లోస్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ రిజెక్ట్ చేసి అగైన్ మళ్ళీ మార్కెట్ ఫాలో అయింది. సో ఇక్కడ ఏది స్ట్రక్చర్ ఫామ్ చేసింది, మార్కెట్ అనేది లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి. సో ఈ పాయింట్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఈ పాయింట్ రెసిస్టెన్స్ లెవెల్, ఈ పాయింట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఈ లోస్ని మనం టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది ఈ పాయింట్లో మార్కెట్ కనుక ఓపెన్ అయింది అనుకోండి 24,800 or 700 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్ వెళ్ళొచ్చు కొద్దిగా, ఈ లెవెల్ని మార్కెట్ ఫస్ట్ బ్రేక్ చేయవచ్చు ఆర్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేయవచ్చు. సో 2 things మార్కెట్లో జరగవచ్చు, అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తే స్లైట్లీ కొద్దిగా అప్ సైడ్లో ఈ లెవెల్స్ దగ్గర మనం అప్పర్ సైడ్లో ఉండొచ్చు, ఈ లెవెల్స్ దగ్గర రిజెక్ట్ చేసింది అనుకోండి డౌన్ సైడ్లో పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో నిఫ్టీ వచ్చేసి సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ 24,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. సో నిఫ్టీ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే కొద్దిగా అప్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు. ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ డేలో బ్రేక్ చేస్తే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ పాయింట్లోకి వచ్చినప్పుడు కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ బులిష్ ఎప్పుడు అవ్వాలి అంటే 25,800 అండ్ 25,600 మధ్యలో మార్కెట్ ఇక్కడ ఉంటే, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, ఈ మధ్యలో ఉంటే ఇక్కడ మార్కెట్ అనేది కొద్దిగా చాపీగా ఉంటుంది. అండ్ జస్ట్ ఎందుకంటే ఏదైతే గ్యాప్ రీఫిల్ ఉందో ఈ గ్యాప్ రీఫిల్ చేసి ఇక్కడ నుంచి రిజెక్ట్ అని చేయవచ్చు, లేకుంటే మార్కెట్ అప్ సైడ్ అన్న వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక కన్ఫ్యూజన్ పాయింట్. సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ 25,700 మిడ్ పాయింట్ అండ్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి అప్పుడు మనం సిఈ సైడ్లో స్ట్రాంగ్లీ ఉండొచ్చు. సో ఈ పాయింట్తో సో ఇక్కడ నుంచి బౌన్స్ చేసినప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయలేమంటే చేయొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఇంట్రాడే ట్రెండ్. అంటే ఇంట్రాడే ట్రెండ్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇంట్రాడే ట్రెండ్ మనకి బులిష్ ప్రైస్ యాక్షన్ వేసింది అనుకోండి, సో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ వేస్తుంటే, సో రీసెంట్ ఏదైతే మార్కెట్లో ఒక సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్ని బేస్ చేసుకుని, అంటే మార్కెట్ 25,500 పైన మార్కెట్ ఉందనుకోండి,
సో నెక్స్ట్ మార్కెట్లో ఈ సపోర్ట్స్ ఏవి 25,100 అండ్ 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో లెవెల్ ఈ ప్రైస్లో మార్కెట్ 1 అవర్ కనుక స్టేబుల్గా ఉందంటే ఈ లెవెల్స్లో మనం సిఈసీఐలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. మన స్టాప్ లాస్ వచ్చేసి 25,000 లెవెల్స్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకొని అండ్ ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. అంటే ఏదైతే స్వింగ్ హైస్ రెసిస్టెన్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట నిఫ్టీలో. అండ్ నిఫ్టీయే కాదు, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఏదైనా సరే ప్రైస్ యాక్షన్ ప్రకారం. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఏం కనిపిస్తుంది, బేరిష్ కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం ఏం కనిపిస్తుంది, బేరిష్ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ అనేది సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఉంది. ఎందుకంటే కంటిన్యూస్లీ 2 days ఫాలో అయింది కాబట్టి మార్కెట్ కొద్దిగా స్లైట్లీ అప్ సైడ్లో బౌన్స్ వచ్చి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో బౌన్స్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చా అంటే చేయొచ్చు బౌన్స్లో సిఈ సైడ్లో. సో కాకపోతే చూసి ట్రేడ్ చేయండి, క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి. అండ్ డే లోస్ బ్రేక్ అవుతే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,000 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. 24,800 అండ్ 24,750 వరకు నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్రెడీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం. సో సిమిలర్ ఫిన్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసుకొని తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. అండ్ అన్నీ కూడా ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఫిన్ నిఫ్టీ 23,400 వరకు రావచ్చు నెక్స్ట్. అండ్ దాని కింద అది బ్రేక్ అవుతే 23,000 వరకు రావచ్చు. మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. అండ్ మిడ్ క్యాప్ కూడా మీరు చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్లీ బేరిష్ ఉన్నాయి. సో స్ట్రాంగ్లీ మీరు మిడ్ క్యాప్ చూసినా సరే స్ట్రాంగ్లీ ఇక్కడ మీరు ఈ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేయలేదు కంటిన్యూస్లీ. ఆల్మోస్ట్ ఆల్ 5 weeks ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. మిడ్ క్యాప్ కూడా ఇంకా స్ట్రాంగ్లీ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం ఇప్పుడు. సో స్ట్రేట్ అవే ఆల్రెడీ అన్ని కూడా వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ సో మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ 5 weeks నుంచి కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతూ వస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో ఏది, బ్యాంక్ నిఫ్టీలో ఈ పాయింట్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 50,700 ఆర్ 500 దగ్గర సపోర్ట్ లెవెల్. అండ్ అది బ్రేక్ చేస్తే మార్కెట్ 49,500 దగ్గర సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్టయితే సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు ఉంది. సో ఇక్కడ నుంచి స్లైట్లీ మార్కెట్ బౌన్స్ చేయొచ్చు. ఈ 50 to 60% దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం పీఈసీఐలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ పాయింట్కి వచ్చినప్పుడు కూడా 52,400, 500 దగ్గరికి ఆర్ 52,900 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం పీఈసీఐలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సెల్ ఆన్ రైస్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఎప్పుడు అవ్వచ్చు అంటే 52,900 ఆర్ 53,000 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం పాజిటివ్, న్యూట్రల్ టు పాజిటివ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ పాయింట్లో మనకి రెసిస్టెన్స్ ఉంటుంది, ఈ పాయింట్లో మనకి సపోర్ట్ ఉంటుంది, మధ్యలో ఉంటాం కాబట్టి న్యూట్రల్ టు బులిష్ ఉండొచ్చు. ఓకేనా. సో 53,000 లెవెల్ పైన ఆర్ 52,900 పైన ఉంటే న్యూట్రల్ టు బులిష్ ఉండొచ్చు. సో యాజ్ ఆఫ్ నో బేరిష్ కనిపిస్తుంది, సెల్ ఆన్ రైస్ ఉండొచ్చు. అండ్ డే లోస్ బ్రేక్ అవుతే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుంటే ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఫిన్ నిఫ్టీ కూడా మనకి బేరిష్ కనిపిస్తుంది. సో కాకపోతే దగ్గరికి మార్కెట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఒక సపోర్ట్ లెవెల్ ఫిన్ నిఫ్టీ కూడా 23,400 ఆర్ 500 సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి స్లైట్లీ కొద్దిగా బౌన్స్ రావచ్చు అప్ సైడ్కి. అండ్ ఈ పాయింట్లో అంటే ఇక్కడ ఒక ఏదైతే బాక్స్ ఉందో ఇది ఒక 50 to 60% దగ్గరికి మళ్ళీ మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ చేయవచ్చు. ఈ పాయింట్లో కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీఈసీఐలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 24,350 లెవెల్ దగ్గర కూడా మనం పీఈసీఐలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డే సపోర్ట్ బ్రేక్ చేస్తే కూడా మనం పీఈసీఐలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే మనకి ఫ్రైడే లో అండ్ ఇంకా ప్రీవియస్లీ లో బ్రేక్ చేస్తే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అరౌండ్ 23,000 లెవెల్ వరకు అయితే ఫిన్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్కి వెళ్ళిపోదాం. సో మిడ్ క్యాప్ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్లీ బెరిష్ కనిపిస్తుంది నాకు మిడ్ క్యాప్లో. ఎందుకు అంటే రీజన్ సింపుల్, మార్కెట్ అనేది 5 weeks ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఆల్రెడీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసాము. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా సరే ఇక్కడ మనకు ఆల్ టైమ్ హైస్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఇక్కడ మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రీవియస్లీ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉంటే ఇది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఈ లోస్ని కూడా బ్రేక్ చేసి క్లోజ్ చేసింది ఇప్పుడు ఫ్రైడే రోజు. సో మార్కెట్ ఇది కంటిన్యూ చేసింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 12,500 ఆర్ 600 లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మిడ్ క్యాప్లో. సో మిడ్ క్యాప్ కూడా స్లైట్లీ కొద్దిగా అప్ సైడ్ బౌన్స్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. సో మార్కెట్ అనేది సెల్ ఆన్ రైజ్ ఉన్నాయి. సో మిడ్ క్యాప్లో కూడా ట్రెండ్తో పాటే ఉండండి. సో
మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు కొద్దిగా అక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో బౌన్స్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 13,000 and 13,100 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ నో, అండ్ 13,170 కూడా రెసిస్టెన్స్ లెవెల్. దీని పైకి వెళ్తేనే పాజిటివ్ ఉండొచ్చు. 13,170 ఆర్ 180 ఆర్ 13,200 అనుకోండి రౌండ్ ఫిగర్గా. సో దాని లెవెల్ పైన ఉంటేనే మనం న్యూట్రల్ అవ్వచ్చు, న్యూట్రల్ టు పాజిటివ్. ఎందుకంటే మళ్ళీ ఈ జోన్కి వచ్చేస్తుంది. అండ్ ఈ జోన్కి వచ్చినప్పుడు ఈ డౌన్ సైడ్లో ఏదైతే మార్కెట్లో బ్రేక్ అయిన రెసిస్టెన్స్ సపోర్ట్ ఉందో అది రెసిస్టెన్స్ లెక్క కన్వర్ట్ అయిందిగా, రెసిస్టెన్స్ మళ్ళీ సపోర్ట్ అయిపోతుంది. సో ఆ లెవెల్స్ పైన ఉంటుంది కాబట్టి మనం పాజిటివ్ ఉండొచ్చు ఈ లెవెల్స్ పైన. ఓకేనా. సో మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 25,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ 96,000, 25,200 అండ్ ఇక్కడ 1 lakh మనకి 25,400 లెవెల్ దగ్గర. కాల్ సైడ్ చూసినట్టయితే మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా యాడ్ అయింది. అండ్ అదే మనకి పుట్ సైడ్ చూసినట్టయితే సపోర్ట్ చాలా వీక్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 24,800 సపోర్ట్ కనిపిస్తుంది. దాని కింద మనకి సపోర్ట్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో, యాజ్ పర్ డేటా మనం చూసామనుకోండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చూస్తే సో రెసిస్టెన్స్ అంటే కాల్ సైడ్ మనం చూసి రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనకి డేటా ఎక్కువగా యాడ్ అయింది. సో డేటా వైజ్ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డేటా వచ్చేసి 51,500 లెవెల్, ఇక్కడ 42,000 యాడ్ అయింది. సో ఇక్కడ రెసిస్టెన్స్. అండ్ 60,000 వచ్చేసి 52,000 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ 42,000 వచ్చేసి 52,500. ఇక్కడ కూడా మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసామనుకోండి కాల్ సైడ్, సో రెసిస్టెన్స్ యాడ్ అయితే కనిపిస్తుంది. అండ్ పుట్ సైడ్ చాలా తక్కువగా ఉంది. సో సపోర్ట్ అనేది వీక్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా డేటా అనేది మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను మీకు. సో ఎస్టర్డే. సో అది గ్లోబల్ మార్కెట్స్ మనం చూసుకున్నాం అనుకోండి, ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి డౌ జోన్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, S&P 500 పాజిటివ్లో క్లోజ్ అయింది, నాస్డాక్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్ టు ఫ్లాట్ ఉన్నాయి అనమాట. సో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 56 పాయింట్స్ ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉంది. సేపు ఓవరాల్గా రేపు మార్కెట్ ఓపెనింగ్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మార్కెట్ రేపు పాజిటివ్గా ఓపెన్ అయింది అనుకోండి, సో ఏ పాయింట్లో ఓపెన్ అవుతుంది అనేది చూడండి. సో ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తాను, మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకోకూడదు. మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, అట్లీస్ట్ ఒక 1 hour అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఒక ఇంట్రాడే ట్రెండ్ అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే హైయర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉందో దాన్ని కంబైన్ చేయండి. సో ఇంట్రాడే ట్రెండ్ మీకు నెగిటివ్ ఉంది, హైయర్ టైం ఫ్రేమ్ నెగిటివ్ ఉందో స్ట్రాంగ్లీ కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇంట్రాడే ట్రెండ్ బుల్లిష్ ఉంది, ప్రీవియస్ ట్రెండ్ మనకి బేరిష్ ఉంది అనుకోండి, సో అది టెంపరీగా మార్కెట్ బులిష్ ఉండొచ్చు. మళ్ళీ మార్కెట్ ఏదో ఒక పాయింట్ లెవెల్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అది మీరు నోటీస్ చేసి ఎక్కడి నుంచి రిజెక్ట్ చేస్తుంది అండ్ అక్కడ నుంచి మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు బేస్డ్ ఆన్ హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్. ఓకేనా. ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇది ఒక లాస్ట్ టిప్ అనుకోండి. అండ్ అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.